హిట్ అవ్వాలంటే బలమైన అంశం తెరపై కనిపించాలి, అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది, నేషనల్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన రాఖీ బాయ్ ఇప్పుడు టాక్సిక్ కోసం పాత సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నాడు. యష్ కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో. గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నేషనల్ వైడ్ గా సత్తా చాటింది, 100 కోట్లు వసూలు చేసింది. ఇందులో రాఖీ బాయ్ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తన తల్లి చెప్పిన మాటలకు ఆ రోల్ కి కూడా అంతే వెయిటేజ్ ఉంది. కేజీఎఫ్ కి కీలకంగా నిలిచిన లేడీస్ సెంటిమెంట్ ని ఇప్పుడు టాక్సిక్ లో కూడా రిపీట్ చేయబోతున్నాడు యష్. టాక్సిక్ ని పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తోంది గీతూ మోహన్ దాస్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ప్రెజెంట్ బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా లేడీ సెంటిమెంట్ తోనే సాగనుంది. ఇందులో నయన్ అండ్ హ్యూమా ఖురేషీలు కీలక పాత్రలో నటిస్తున్నారు. వీళ్ల చుట్టూనే ఈ సినిమా స్టోరీ తిరుగుతుందని సమాచారం. మరి మహిళా శక్తితో ట్రావెల్ చేస్తున్న యష్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. టాలీవుడ్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. మైథలాజికల్ కథతో తరంగేట్రం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ మిషన్ ని ప్రశాంత్ వర్మ దిగ్విజయంగా పూర్తి చేయగలడా? ప్రెజెంట్ తన ముందున్న ఆ సవాలేంటి? టాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి దక్కింది. తేజస్విని, నందమూరి సమర్పణలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతవరకు ఓకే, మరి నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని ప్రశాంత్ వర్మ రీచ్ కాగలడా? ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. మోక్షజ్ఞ ఎంట్రీని డీల్ చేయడం అంటే ఓ యజ్ఞం చేసినట్టే. నందమూరి కుటుంబానికి ఉన్న చరిత్ర, అభిమానులు పెంచుకున్న ఆశలు నెరవేర్చడం అంటే అంత ఈజీ కాదు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉందో తెలియదు, కానీ బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతకు 1000 రెట్ల భారం దర్శకుడు మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి టాస్క్ ప్రశాంత్ వర్మపై పడింది. టాలీవుడ్ హిస్టరీని చూస్తే రామ్ చరణ్ ఎంట్రీని పూరి చేతుల్లో పెట్టాడు చిరు. అప్పటికే పూరి పోకిరి లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తీసి ఉన్నాడు. మాస్ సినిమాల్ని డీల్ చేయడం అతనికి కొత్త ఏం కాదు. మహేష్ బాబుని రాఘవేందర్ రావుకు అప్పగించాడు కృష్ణ. రాఘవేందర్ రావు ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ని డీల్ చేసిన పూరి కానీ, మహేష్ తో అరంగేట్రం చేయించిన రాఘవేందర్ రావు కానీ అప్పటికే ప్రూవ్డ్ డైరెక్టర్స్. కానీ ప్రశాంత్ వర్మకి ఇది 4వ సినిమా. పైగా ఈ సినిమాలో బాలయ్యని గెస్ట్ గా చూపిస్తూనే కమర్షియల్ కథకు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడం అంటే కత్తి మీద సామే. దాన్ని ప్రశాంత్ వర్మ ఎలా డీల్ చేస్తాడు అనేదే పెద్ద ప్రశ్న. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ తక్కువడేం కాదు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాకి కమర్షియాలిటీ అద్దడం తన స్టైల్. హనుమాన్ సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించాయి. ఈసారి కూడా అలాంటి పాయింట్ తోనే ప్రశాంత్ వర్మ రాబోతున్నాడు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు అనగానే నందమూరి ఫ్యాన్స్ ఏమాత్రం కంగారు పడ్డం లేదు. ఓ రకంగా తమ హీరో సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడన్న భరోసాని పెంచుకున్నారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ అవడంతో ప్రశాంత్ వర్మలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అది మోక్షజ్ఞకు ప్లస్. మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని దృష్టిలో ఉంచుకుని మోక్షజ్ఞ బలాల్ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయగలిగితే ప్రశాంత్ వర్మ ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడు. బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకోగలడు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ కెరియర్ కి ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇక్కడ సక్సెస్ అయితే స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోవడం ఖాయం. ఒక పెద్ద సినిమా వాయిదా పడితే దాని ఎఫెక్ట్ టైప్ 2 హీరోల ప్రాజెక్టులపై గట్టిగా ఉంటుంది. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రెసెంట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోయాడు యూత్ స్టార్. చేతిలో ఉన్న 2 సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ఒకటి వెంకీ కుడుమల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్, రెండోది వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న తమ్ము. ఈ 2 సినిమాలు సమాంతరంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. కానీ ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. రాబిన్ హుడ్ సినిమా దాదాపు రెడీ అయిపోయింది. డిసెంబర్లో రిలీజ్ అని గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే నెలలో పుష్ప 2 రావడం రాబిన్ హుడ్ రిజల్ట్ కి అడ్డుపడింది. ఎందుకంటే 2 ఒకటే బ్యానర్. డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఒకవేళ ఇది రాకపోతే రాబిన్ హుడ్ వచ్చేందుకు అవకాశం దక్కేది. కానీ అలా జరగడం లేదు. పోనీ తర్వాత డేట్స్ చూద్దాం అనుకుంటే జనవరి ఆల్రెడీ ఫుల్. మార్చ్, ఏప్రిల్లో ప్రభాస్, యష్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పోటీ పడేంత సీన్ నితిన్ కి లేదు. చిన్న గ్యాప్ చూసి రిలీజ్ చేద్దాం అనుకుంటే బడ్జెట్ 70 కోట్ల రేంజ్. అందుకే ఈ 2 సినిమాలకు డేట్ ఫిక్స్ చేయడం తలకు మించిన భారంగా మారింది. హీరో సెంట్రిక్ ఇండస్ట్రీని హీరోయిన్స్ ఇప్పుడు ఓవర్టేక్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా యాక్టింగే కాదు, యాక్షన్ తో దుమ్మురేపేందుకు సై అంటున్నారు. అప్పుడప్పుడు కనిపించే క్యారెక్టర్స్ కాకుండా చారిత్రాత్మక కథల్లో భాగమవ్వాలని ఉవ్విల్లూరుతున్నారు. చరిత్ర పుటలు తిరిగేస్తూ అందాల రాణుల్లా కనిపించేందుకు రెడీ అవుతున్నారు.
సౌత్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది రష్మిక మందన. ఒకవైపు గ్లామర్ పాత్రలు, మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న కథలు సెలెక్ట్ చేసుకుని సౌత్ నార్త్లో సత్తా చాటుతుంది. అయితే ఇప్పటి వరకు హిస్టారికల్ మూవీస్లో నటించిన నేషనల్ క్రష్ ఫస్ట్ టైం ఆ జోనర్లో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ చేస్తున్న చావాలో సంభాజీ మహారాజ్ భార్య ఏసుబాయి పాత్రలో నటిస్తుంది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో రష్మిక మహారాణి పాత్రలో కనువిందు చేయనుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన నిధి అగర్వాల్ కూడా మహారాణి పాత్రలో కనిపించేందుకు సమాయత్తమవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమలులో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో పంచమి అనే యువరాణిగా నిధి సందడి చేయనుంది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. శ్రీ విష్ణు హసిద్ గోలి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ స్వాగ్. ఇందులో మగవారిపై పగతో రగిలిపోయే వింజామర వంశ మహారాణి రుక్మిణీదేవి పాత్రలో రీతు వర్మ నటిస్తుంది. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్వయంభూలో యువరాణుల పాత్రల్లో కనిపించనున్నారు సంయుక్త అండ్ నభా నటేష్. ఈ సినిమా కోసం ఈ ఇద్దరు ఇప్పటికే గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. మొత్తానికి గ్లామర్ పాత్రలతో ఆడియన్స్ని థ్రిల్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అందాల రాణుల్లా మారి సాహసాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ చూపంతా ఇప్పుడు దేవరపై పడింది. సోలో హీరోగా తారక్ చేసిన సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రీ సేల్స్ లో దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేవర రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 2 వారాల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన 3 సాంగ్స్ మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టాయి. సెప్టెంబర్ 10న ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అందుకు ముంబైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఓవర్సీస్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ప్రీమియర్స్ షోలకు సంబంధించిన వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. టికెట్లు కొనేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు యుఎస్ ప్రీ సేల్స్ లో $7 లక్షల వచ్చాయి. మరో 1 వీక్ లో $10 లక్షల రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇండియాలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే వేరే లెవెల్ కలెక్షన్స్ రాబట్టడం పక్కా. మొత్తానికి రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది దేవర. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి డిమాండ్ ఎక్కువ. ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు, మళ్ళీ ఆ జోడీతో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకర్స్. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రాజెక్ట్ ని సెట్ చేస్తారు. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తోంది బాలీవుడ్. బ్రహ్మాస్త్ర సినిమాతో హిట్ కొట్టింది రణ్బీర్ ఆలియా భట్ జంట. ప్రేమ పాట పాడుకుంటూ సినీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకుంది. మళ్ళీ ఎప్పుడు ఈ జోడీని వెండి తెరపై చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ ఇద్దరి కాంబోలో లవ్ అండ్ వార్ మూవీని తెరకెక్కించబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. ఇందులో ఓ కీలక పాత్రలో విక్కీ కౌశల్ కనిపించనున్నాడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది క్రిస్మస్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. కంగనా రనౌత్ మాధవన్ కాంబోలో తెరకెక్కిన తను వెట్స్ మను బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా కలెక్షన్స్ వర్షం కురిపించింది. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ జోడీ కొత్త ప్రాజెక్టు చేస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ మూవీకి విజయ్ డైరెక్టర్. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. బవాల్ సినిమాతో ఓ గొప్ప ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు వరుణ్ ధావన్ అండ్ జాన్వీ కపూర్ జంట. ఇప్పుడు ఈ హిట్ జోడీ సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ చేయడానికి ఓకే చెప్పింది. శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇందులో సంస్కారి తన కుమారి ప్రేమ కోసం ఎలాంటి త్యాగాలు చేశాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న మరో జంట టైగర్ ష్రాఫ్, దిశా పటాని. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన భాగీ 2 బ్లాక్ బస్టర్ అయింది. యాక్షన్ సీన్స్ తో ఈ ఇద్దరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ హీరో నెంబర్ 1 తో వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. జగన్ శక్తి తెరకెక్కించే ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి బాలీవుడ్ లో హిట్ కాంబినేషన్స్ అనిపించుకున్న జంటలతోనే కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు మేకర్స్.